ఈ రుద్దుడే సురేష్ గారు వీ హ్యావ్ ఏ స్పెషల్ డిబేట్ ఎనీహౌ. అప్పుడు మాట్లాడండి, ఆయన ఏదో చెప్తున్నారు కదా, చెప్పని. ఇప్పుడు ఏదైనా కూడా క్వాంటమ్ వ్యాలీ అని ఉంది. క్వాంటమ్ వ్యాలీని ఏపీకి తీసుకురావడానికి ఆయన కష్టపడుతున్నాడు. దానికి ఎవరో పక్కన చేరి కర్ణాటక వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళ దగ్గర నుంచి తరలిపోతా ఉంటే భారతదేశం మొత్తం అక్కడ లాక్కుంటుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే దాన్ని మీరు ఏదో ప్రగల్భాలు వెళ్తేట ఆయన్ని మెచ్చుకుంటేట. మనకు కొద్దిగానే బుద్ధి ఉండాలా. మన రాష్ట్రం కోసం మన ముఖ్యమంత్రి పనిచేస్తా అండి. నీకు నాకే కాదు, అందరికీ ముఖ్యమంత్రి ఆయన. మీకు కాదేమో, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. రైట్. ఒకసారి మిథున్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే ముఖ్యమంత్రి అండి. ఓకే సంపతరాజు గారు ఒక్క నిమిషం అండి. మిథున్ రెడ్డి గారి మదర్ మాట్లాడారు, ఆమె ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనతో లిక్కర్ దగ్గర మొదలెట్టి ఇక్కడ దాకా వచ్చాం గుక్క తిప్పుకోకుండా. ఒకసారి ఆవిడేం మాట్లాడారు చూద్దాం. ఆరోగ్యం అంటే ఆయనకు కొంచెం ప్రాబ్లం ఉంది కనుక ఎట్లుంటారు, జైల్లో ఉంటే ఎట్లుంటారు అట్లే అట్లే ఫెసిలిటీస్ మేము అడిగినాము. ఇంకా లాయర్ గారు అప్లికేషన్ పెట్టినారు. ఇంకా వాళ్ళు ఎంత మాత్రం శాంక్షన్ చేస్తారు మనకు తెలియదు. నేను అడగలేదు ఆ క్వశ్చన్, నాకు ఎక్కువ బాధ ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏం లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ అట్లా చూసుకున్నట్లు బాగా చూసుకోవాలి. ఆవిడ గారికి మాట్లాడటము అవి తెలియని వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళకి తెలియదు ఏ రకంగా మాట్లాడాలి ఏందని. అక్కడ ఉన్నటువంటి వసతులు ఏదైతే ఆల్రెడీ మేము పిటిషన్ వేసామో దానికి సంబంధించినటువంటి విధంగా వసతులు కల్పిస్తే బాగుంటుంది. ఆయన ఇప్పటి వరకు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారే కానీ ఎక్కడ కూడా ఆరోపణలు రుజువు చేసి నా వ్యక్తి కాదు కదా అని చెప్పి ఆవిడ మాట్లాడినటువంటి ఉద్దేశం. తీవ్రమైనటువంటి బాధతో ఉన్నటువంటి మాటలు అవి. ఈ విషయాల్ని కొద్దిసేపు పక్కన పెడితే సంపత్ రాజు గారు ఇందాక చెప్పారు, మీకు ముఖ్యమంత్రి కాదా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా భావించట్లేదు, ఆయన రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కదా అని. మరి ఇదే ముఖ్యమంత్రి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ లబ్ధి జరిగినా కానీ ఉపేక్షించమన్నారు. ఈ రోజు మా కార్యకర్తల ఇళ్లను దాడు చేస్తున్నారు, మా కార్యకర్తల వ్యాపారాలను నాశనం చేస్తున్నారు, మా కార్యకర్తలని ఆర్థికంగా మానసికంగా దెబ్బతీస్తున్నారు. అక్రమ కేసులు ఓకే, ఖచ్చితంగా మీరు చెప్పిన ఇంకో 2-3 టాపిక్స్ తర్వాత ఏదో డిస్కషన్ అన్నారు. ఒక్క నిమిషం సార్, ఇంకోటి కంప్యూటర్ గురించి మాట్లాడారు, అదొక అంశం గురించి చెప్తా. వచ్చే వారం మిగతా క్వాంటమ్ కంప్యూటర్ గురించి నేను మాట్లాడాల. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ చెప్పారు ఏమని, అయ్యా మీరు నవంబర్ నుంచి ఏప్రిల్ నుంచి ఆల్రెడీ మొదలు పెట్టాం గతంలో. మీరు మీ వైపు నుంచి లక్ష్మీకాంత్ గారు క్విక్ గా ఒక 2-3 మాటలు అంతే, చాలా క్విక్ గా. సార్ రాజ్దాన్ గారు వీళ్ళు సింగపూర్ గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు దావత్ గురించి ఏం చేశారనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. సరే అంటే అవన్నీ మాట్లాడదాం, నేను చెప్పేది అదే. అవన్నీ మాట్లాడదాం. ఇప్పుడు $3 లక్షల జస్ట్ గిఫ్ట్స్ కింద, ఒక్క నిమిషం, జస్ట్ బహుమతుల కింద గిఫ్ట్ల కింద $3 లక్షల తీసుకున్న సింగపూర్ ఈశ్వరన్ గారి కథ కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సురేష్ గారు, లక్ష్మీకాంత్ గారు అండ్ సంపతరాజు గారు అందరికీ ధన్యవాదాలు. సో జగన్మోహన్ రెడ్డి అరెస్టు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఆయనే కాదు, ఈసారి ఆయనకి తోడుగా ఆయన సతీమణి కూడా జైలుకి వెళ్ళబోతున్నారు. ఆ భయంతో, ఆందోళనతో వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ 17A ప్రస్తావన చేసినట్టు తెలుస్తోంది. గవర్నర్ మాత్రం ఏం చేయగలరు, ఆయనకి గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం మాత్రం ఆయన షేర్ చేయగలరు. చూద్దాం అంటే లీగల్గా